1, 2, 3 స్టార్ట్ సార్. ఇంకా చెప్పదలుచుకుంది ఏమంటే పోలీసు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారి సూచనల మేరకు తిరుచానూరు ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను మా సిబ్బంది అందరూ కూడా మేము మా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ సంబంధించిన ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏమనేది మీరు మీ పిల్లల యొక్క నడవడికను వాళ్ళు నడుచుకునే విధానాన్ని మరియు ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా మీరు గమనించాలా. ఇందులో ఒక 2-3 పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండేటటువంటి పిల్లలతో జత చేరి ఆ మిగతా 3 పిల్లలు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది. కాబట్టి మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి అలాంటి ఎవరైనా చెడు సహవాసాలకు అలవాటై వెళ్తున్నట్లయితే మీరు వాళ్ళ విషయంలో ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాంటి వారిని కొంచెం తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం, వారికి మంచి ప్రవర్తన ఎలా నడుచుకోవాలనే దాని మీద వాళ్ళ కౌన్సిలింగ్ చేసి పంపిస్తాము. కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి మీరే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం అలవాట్లు చేసుకుంటున్నారు అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ మీరే పెట్టాలి. ఓకే, మీ వల్ల మీరు చెప్పినా వినక ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు కానీ పోలీసులు మా కానిస్టేబుల్ బీట్స్ తిరుగుతుంటారు, బీట్స్ తిరిగి ఉంటారు, బ్లూ కోట్స్ వాళ్ళకి కానీ మా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ మీ ఏరియాలోకి మేము పంపిస్తున్నాం, వస్తున్నారు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళ మీద ప్రత్యేక చొరవ తీసుకొని వారిని మంచిగా నడుచుకునే విధంగా మేము వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్కి సహకరించండి. పోలీసు యొక్క సేవలను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.